టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. ఈ మూవీకి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాత నాగవంశీ సినిమా కలెక్షన్స్ ను ఎక్కువ చేసి చూపిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం గుంటూరు కారం మూవీతో మాకు లాభాలు వచ్చినట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా గుంటూరు కారం మూవీ మరో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35mm థియేటర్లలో అత్యంత వేగంగా కోటి గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 17 రోజుల్లోనే కోటి గ్రాస్ వసూలు చేసింది. ఈ థియేటర్లోనే గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షోని ఫ్యామిలీతో కలిసి చూశాడు మహేష్ బాబు. ఈ థియేటర్లో ఆడిన అన్ని మహేష్ బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి మహేష్ బాబుకు ఈ థియేటర్ ఎందుకంత స్పెషలో గుంటూరు కారం నిరూపించింది. సుదర్శన్ 35mmలో కోటికి పైగా గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు 7వ సినిమాగా గుంటూరు కారం నిలిచింది. గతంలో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, మహర్షి మరియు సరిలేరు నీకెవరు సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో గుంటూరు కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.